సో హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ వ్లాగ్స్. మరి లాస్ట్ వీడియోలో అయితే మనం అయితే ధాన్యం గురజాలకి అయితే తీసుకొచ్చాం కదా. ప్రజెంట్ అయితే బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ మనం ఒక రోజు అయితే పార్కింగ్లో పెట్టుకుని లారీ ఆఫీస్ దగ్గర అయితే ఉండి, అంటే ఆ రోజు వచ్చిన రోజు అయితే లోడ్ లేదనమాట. మనం నెక్స్ట్ రోజు అయితే లోడ్ వచ్చింది సున్నాము. ప్రజెంట్ మనం అయితే సున్నానికైతే లోడింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. బైపాస్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇదంతా సున్నం బడ్డీలకి అయితే వచ్చేసాం అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ట్రాక్టర్ మీద అయితే తోలుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రాక్టర్ మీద అయితే నాపరాళ్ళు అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. వాటిని అయితే మనకి ట్రాక్టర్లు అయితే ఇక్కడ తోలుతున్నారు. ఇక్కడ తోలిన తర్వాత ఇక్కడైతే కొంచెం మంది వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు కదా. వాళ్ళైతే ఒక డిప్పల్లోకి అయితే పైకి అయితే పంపిస్తూ ఉన్నారు. దాని డిప్పలన్నింటినీ ఫిల్ చేసి అక్కడ పైన ఒక అతను అయితే పైన ఉన్నాడు అనమాట. వీళ్ళు కింద నుంచి పంపిస్తున్న వాటిని మళ్ళీ ఆయన అయితే అందులోకి అయితే పంపిస్తున్నారు, అదే లోపలికి అయితే వేస్తున్నారు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డిప్పని అయితే అందులో వేసి మళ్ళీ వెంటనే చాలా ఫాస్ట్గా అయితే మళ్ళీ కిందకైతే పంపించేస్తున్నారు అనమాట డిప్పని. మనకి ఇదంతా చూస్తుంటే ఇక్కడ అన్ని నాపరాళ్ళు ఇవే ఉన్నాయి అనమాట. ఇన్ని రాళ్ళు ముక్కలు. మనం ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళైతే ఆ బడ్డీలో వచ్చిన ఆ పౌడర్ని అయితే సున్నాన్ని అయితే అందులో పడుతున్నారు. ప్రజెంట్ అయితే స్టార్ట్ చేశారు. మనకి అది చూసుకుంటే చాలా వెయిట్ అయితే ఉంటుంది. అలానే అది ఎక్కువసేపు అయితే మన ఒంటి మీద అయితే పడితే ఏంటంటే మనకి హెల్స్ పడే అవకాశం అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇది వాళ్ళ అన్న వాళ్ళు అడిగితే చెప్పారు. ఫైనల్గా అయితే బండి అయితే లోడింగ్ అయితే అయిపోయింది. మనకి తాడు అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే వర్షాకాలంలో 2 పట్టాలు తీసుకోవడం మనకి ఎంతైనా సేఫ్ కాబట్టి మనం 2 పట్టాలు తీసుకున్నాము. అసలు సొన్నం కాదు, ఎందుకంటే ఇది బాగా డేంజర్ లోడ్ అనమాట. ఇది ఎలా ఏంటంటే వాటర్ పడిందంటే ఇదంతా ఫైర్ అవుద్దంట. సో అందుకని చెప్పి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి లోడ్ విషయంలో. ప్రజెంట్ అయితే మేము 2 పట్టాలు మనకు మామూలుగా పైన రబ్బర్ పట్టా వేసి దానిపైన కాకి పట్టా వేసి లోడింగ్ అయితే కంప్లీట్ అయితే చేసాం అలా. సో ఫైనల్గా అయితే లోడింగ్ అంతా అయిపోయింది. మనకి కాగితాలు అన్నీ వచ్చేసరికి సాయంత్రం 4 అయితే అయిపోయింది. మనం భోజనం చేసి ఇంకా అక్కడే ఉండి కాగితాలు రాగానే అయితే మనం స్టార్ట్ అయిపోయాము పిడుగురాల నుంచి. ప్రజెంట్ ఇది లోడింగ్ పాయింట్ వచ్చేసరికి ఎక్కడికంటే ఇది ముదినేపల్లి దగ్గర ఏదో ఊరు చెప్పారు, అక్కడికైతే ఇది మనం అయితే వెళ్తున్నాం. ఈ సున్నం వచ్చేసరికి మనకి చెరువులకైతే అన్నారు. మరి ఇంకా పార్టీ ఎక్కడ దింపుకుంటారో అయితే మనకైతే వెళ్ళాకైతే చూడాలి. మన బండి మధ్యలో అయితే ఆపుకున్నాం. మన బ్యాక్ లుక్ సైడ్ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. అంటే ఇది లోడ్ అయితే ఎక్కువ హైట్ అయితే రాలేదు, వచ్చిన విధంగా బాడీ మట్టం అయితే కొంచెం వచ్చింది.
మనకి మార్నింగ్ అయితే 7:30కి మార్నింగ్ 7కి అయితే మనకి మటాన్ వాళ్ళు అయితే వచ్చారు. ఇక్కడ బండి అయితే ఎక్కారనమాట. వాళ్ళ లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ అయితే తీసుకెళ్తున్నారు ఆ ఊరిలోకి. ఇది సింగల్ రోడ్ బాగా. మనకి ఇక్కడ చూసుకుంటే మరి లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసామన్నమాట. ఇది బాగా ఏంటంటే ఇరుకు రోడ్డు, అంటే రోడ్డు అని కాదు, ఇది బాగా రబ్బీస్ పాయింట్, ఒక రబ్బీస్ రోడ్ లాగా ఉంది. ఇది లారీ వెళ్ళడమే బాగా కష్టం. ట్రాక్టర్కి వెళ్ళకైతే చెప్పాలంటే వీళ్ళైతే ట్రాక్టర్తో ఇవన్నీ తోలుకోవాలి, కానీ మరి లారీని అయితే తీసుకొచ్చారు. మనం ఇంకా బ్యాక్ రివర్స్లో రమ్మన్నారు. రివర్స్లో వస్తే మనకి వెళ్ళడం అయితే ఇబ్బంది. సో అందుకని మనం అయితే డైరెక్ట్ వచ్చేసాం ఫ్రంట్కి. వెళ్ళేటప్పుడు రివర్స్లో వెళ్ళొచ్చని. ఇక్కడ ఏంటంటే పైగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి చెప్పాం కదా, ఈ వర్షం అయితే పడకూడదు మనకి ఈ లోడింగ్ మీద, అంటే ఈ సున్నం ప్యాకెట్స్ మీద, సున్నం మీద. ఎందుకంటే ఇది ఒకవేళ బాగా తడిచినట్లయితే మనకి ఫైర్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం న్యూస్లో కూడా చూసాము, ఒక లారీ అయితే ఇలా సున్నం వేసుకొస్తున్నాగా ఫైర్ అయ్యింది. ఎందుకంటే ఇది బాగా వర్షంలో తడిచి. ఎందుకంటే మనం ఈ విషయంలో మాత్రం లోడింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా డేంజర్ లోడ్ ఇది. మరి ప్రజెంట్ అన్న వాళ్ళు అయితే మరి స్టార్ట్ చేశారు. మనమైతే ఫుల్ పట్ట అయితే తీయలేదు, ఎందుకంటే మళ్ళీ పైన వాతావరణం బాగాలేదని చెప్పి అయితే వాళ్ళు తీస్తున్న నెట్టి దింపుకుతున్న విధానానికి మనమైతే కొంచెం కొంచెం జరుపుకుంటూ పట్ట అయితే ఉన్నాం. ఇవైతే వాళ్ళకి తగ్గట్టుగా దింపుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే వాళ్ళకి పక్కన గోడౌన్ అంటే వీళ్ళు ఇక్కడ చెరువుల కంటే ఇది చెరువులకి గోడౌన్ టైప్లో ఉంది. ఇక్కడే పెట్టుకుంటున్నారు వీళ్ళు. మనకి ఒక్కొక్క ప్యాకెట్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ చెరగడం అయితే జరిగింది. అంటే ఒక్కొక్క ప్యాకెట్ ఏంటంటే పైన కుట్లు ఉంటాయి కదా స్టార్టింగ్, అవి కామనే, అవి అలా అయితే ఊడింది. మన లోపల ఏ విధంగా ఉండద్దు అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకి. ఫైనల్గా అయితే బండి అన్లోడింగ్ అయితే చేశారు. ఇక్కడ రివర్స్ వెళ్ళేటప్పుడైతే మనకి చాలా అయితే ఇబ్బంది జరిగింది. అంటే అటు ఇటు అసలు ఏమాత్రం కూడా మార్జిన్ చూసుకునేంత అవకాశం అయితే లేదు బండికి. ఇటేమో అంతా చెట్లును పొదలు ఉన్నాయి, ఇటేపు ఏమో అంతా కూడా గడ్డి వాములు, పైగా ఇటేపు అంతా మనకి రాగిడి నేలను ప్లస్ ఇదంతా మనకి ఏదో కాలువలాగా ఉంది. ఏమాత్రం మనం అటు ఇటు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే రివర్స్ వెళ్తున్నాం కదా, అసలు ఏమాత్రం అయితే కనపడదు మనకి. పైగా ఏంటంటే ఇందులో బండిలో ఇంకా బాడీ మట్టం లెవెల్లో అయితే ఇంకా లోడింగ్ అయితే ఉంది. అది వేరే చోట దింపుకుంటామని చెప్పి అయితే అన్నారు. ఇంకా మనకి అలానే రివర్స్లో అయితే వెళ్తున్నాం. పైగా ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ అలా వెళ్తున్నప్పుడు మనకి టైర్లు అయితే స్లిప్ అవ్వడం జరుగుతుంది. పైగా వర్షం పడింది కదా, నేల అంతా కూడా తడిగా ఉండడం వల్ల అయితే మనకి టైర్లు అయితే స్లిప్ అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ నేనైతే మరి ఇంజిన్ ఆయిల్ ఉందా లేదైతే చెక్ చేసుకుని రేడియేటర్లో ఏమైనా వాటర్ పడతాయని అయితే చెక్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియో అయితే మీ ముందు ఉంటాం. మరి అప్పటివరకు అయితే టేక్ కేర్ అండ్ బై.